సూర్యాపేట జిల్లాలో టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ కృషి వలనే పేద దళిత వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు అనుగుణంగా ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం ప్రజలకు కల్పిస్తూ పాలకులు ప్రజలకు పాలన అందిస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించి ఈరోజు మేము ఈ భారతదేశంలో యావత్ ప్రపంచ మేధావి అయినటువంటి ఆ మహానుభావుడు దళిత పేద వర్గాల ఉద్ధరించినటువంటి వ్యక్తి ఆయన. ఆ మహానుభావుడు ఎన్నో త్యాగాలు చేసి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డటువంటి మన రాజ్యాంగ నిర్మాతను ఇలా స్మరించుకోవటం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగాన్ని అమలయ్యే తీరును ఇవాళ 75 సంవత్సరాలు 77 సంవత్సరాలు గడిచినటువంటి పరిస్థితులలో కూడా ఆ రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నడుస్తున్నాయి. పేద వర్గాలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు ఒక చదువుకొని ఎన్నో ఇబ్బందులు పడి నీళ్లు కూడా ఇవన్నీ స్థితిలో కూడా గుంటలు నీళ్ళు కూడా తాగమని చెప్పి ఆనాడు బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ మురికుంటే ఇందాక కూడా అసాంటి ఒక మేధావి శక్తి ఉన్న అంబేద్కర్ గారు చదువుకొని కష్టపడి తిండి లేక తిప్పలు లేక లైట్లకి చదువుకొని లాందరికి లైట్ వెనకట గ్యాస్ లైట్తో చదువుకొని అంత పెద్ద మేధావి ఈనాడు భారతదేశం సాధించి ప్రపంచ దేశాలు మొత్తం ఆయనను ప్రశ్నిస్తున్నాయి. బిఆర్ అంబేద్కర్ గ్రేట్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. అంబేద్కర్ పెద్ద నిర్మాత. ఆ నిర్మాత చేయబట్టే చట్టసభలలో ఆయన పేరు ప్రపంచంలో ఉన్న మొత్తం ఊగిపోతుంది. కానీ ఈనాడు బాబు జగ్జీవరావు గారు సంఘటన ఉన్నప్పుడు మాకు ఏ కులమత భేదాలు లేవు. వీళ్ళే సృష్టించి అంబేద్కర్ గారిని దీవుని కాల్చేస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక అందరికీ దేవుడే, ఒక మాల కులాన్ని కాదు. దీంట్లో ఎస్సీల కులాలలో మొత్తం 79 కులాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి కులాలలో 55 కులాలు ఉన్నాయి. దీంట్లో ఎక్కువ మాదిగ మాదిగలే బాగుపడరు. ఎక్కువ మాదిగల కంటే మాలు ఎక్కువ బాగుపడరు. ఆనాడు జగ్జీవరావు గారు సంఘటన ఇస్తున్నప్పుడు ఎన్ఆర్సీ ఇస్తే మొత్తం వాళ్ళే ఉన్నారు. ఆయన మీద బాధపడలేదు. ఈనాడు గుడ్సల వెంకటస్వామి కొడుకు ఎవరు? వివేకానంద. వాళ్ళ అయ్య ఎక్కడ గుడిసె అక్కడ గుర్తులేసి ₹1,00,000 సంపాదించి ఎన్నో పెట్టి ఇలా మా మాదిగ మీద మా గొంతుని కూర్చొని